నా బాధ ఎక్కడ ఉంటుందంటే, నన్ను భారతీయుడిగా పెంచారు అందరూ. భారతదేశంతో భారతీయత అని పెంచారు. భారతీయత అని పెంచి తమిళనాడులో ఉన్నప్పుడేమో నువ్వు గొల్టీ అని చెప్పి నువ్వు తెలుగు రివర్స్ చెప్పి నువ్వు గొల్టీ అని చెప్పి అక్కడ తిట్టి. మరి మన దేశం, మన తెలుగు రాష్ట్రం అంటే నువ్వు తెలంగాణ, నేను ఆంధ్ర వాడిని అయిపోయి. ఆంధ్రాకి వస్తే నువ్వు ఏ కులం, ఈ కులానికి నీకు సంబంధం లేదు, అసలు ఏ పిఠాపూర్ వెళ్తే అసలు నువ్వు నేటివే కాదన్నాను నన్ను. ఇప్పుడు ఎలక్షన్ టైంలో అంటే ఎక్కడికి వెళ్తే ఎక్కడ పారిపోతావు ఈ దేశంలో? సో నాకేనంటే ఇది షార్ట్స్ ఇప్పుడు నేను కూర్చోబెట్టి ఇది బేసిక్గా డివిజివ్నెస్ ఇస్ అ డిసీజ్ ఇన్ హ్యూమన్ నేచర్. దాని ఏం తప్పు పట్ల, అది పార్ట్ ఆఫ్ నేచర్ అంతే, ఇంక మనం ఏం చేయలేం దానికి. బట్ హౌ డు వి అడ్రస్ ఇట్? నా దగ్గరికి 100 ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి, ఎవరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది. నేను ఇట్లా వాక్య చూస్తూ ఉన్నాను, ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారు, ఇంత చేస్తారు, అవును ఇట్లా జరుగుతుంది, ఇలా జరుగుతుంది. మన కార్యకర్తలు చెప్తూ ఉంటారు, జన సైనికులు చెప్తూ ఉంటారు, పంతాలు వచ్చేస్తున్నాయి, కోపాలు వచ్చేస్తున్నాయి. దీనికే మనం పార్టీ పెట్టింది. మీ కష్టాలు ఎప్పుడన్నా ఒకసారి చూడండి అందరూ. చాలామంది నాకు అర్థం కానీ ఏముంటాయి, నాకు కింద స్థాయి నుంచి పార్టీ నడిపిన రోజుకి కనీసం ఒక 2008 నుంచి ఇప్పుడు కొన్ని లక్షల మందిని కలిసి ఉంటారు ఫేస్ బై 1-on-1. ఒక సీజన్లో కనీసం 10,000 మంది వచ్చి మనోహర్ కానీ కూర్చొని రోడ్డు మీద. ఇప్పుడు గ్రీన్ ట్యాక్స్ వచ్చింది, గ్రీన్ ట్యాక్స్ తగ్గించాం. ఎలా వచ్చిందండి? మేము రోడ్డు మీద వెళ్తుంటే కూర్చొని బండి ఆపితే చెప్పాను, మాకు ఇది సమస్య, వీ మేడ్ ఇట్ ఎ పాయింట్. అట్లా ఎన్ని సమస్యలను అలా చేసుకున్న సమస్యలు మనం హైలైట్ చేసుకోలేకపోతున్నాము. ఇవన్నీ బ్రాడ్గా డిఫైన్ చేసుకుంటూ వెళ్తున్నాం ఇవన్నీ.